మీ స్టైల్లో బిగ్ బాస్ కంటెస్టెంట్ నేమ్ చెప్తూ ఉంటాను. మీ స్టైల్లో ఒక్కొక్కరి పైన ఒక్కొక్క మీమ్ కానీ జోక్ కానీ మీ స్టైల్లో. విష్ణుప్రియ. విష్ణుప్రియకి చెప్పేవాడు అనమాట, మధ్యలో ఎన్ తీసేస్తే విష్ణుప్రియ అన్నట్టు ఉంటుంది. ఓకే. సో ఎవరినన్నా మంచి విష్ చేయడం అనేది నీ పేరులోనే ఉంది అన్నట్టుగా చెప్పేవాడు అనమాట. ఓకే. బట్ ఐ లైక్ విష్ణు అంటే అన్నమాట. విష్ణుప్రియ గురించి లాస్ట్ నేను చెప్పిన జోక్ కూడా కాదు, ఇన్నోసెన్స్ అంటే తనే అని కనిపిస్తుంది. అంటే ఇన్నోసెన్స్ స్పెల్లింగ్ తెలుసా అని అడుగుతారు నాగార్జున గారు. INNOCENT అంటే ఐ అంటే నేను, INNOC అంటే నేను ఎన్నెన్నో చూశాను కానీ నీ అంత అమాయకురాలను చూడలేదు అని నేను చెప్పాను అనమాట. ఓకే. సో అది విష్ణుప్రియ. నైనిక. నైనికకి సంబంధించి మాకు టిఫిన్ అయినా లేకపోతే కాఫీ టీ ఇవన్నీ కూడా తన పేరుకే జరుగుతాయి అన్నమాట, తన వల్లే జరుగుతాయి. ఓకే. అంటే ఏదైనా సరే 9K, టిఫిన్ అయినా 9K, కాఫీ అయినా 9K, అన్నీ కూడా 9K వస్తాయి బిగ్ బాస్లో టైం. ఓకే. 9K. ఆదిత్య. ఆయన్ని అందరూ ఓం గారు అని పిలుస్తారు. నాకు కొంచెం ఇయర్ డిఫెక్టివ్, దానివల్ల హోమ్ గార్డ్ అన్నట్టుగా అనిపించేది. నేను చెప్పేవాళ్ళని, ఆయన ఆది అని పిలవండి లేకపోతే ఆదిత్య అని పిలవండి, ఓం గారు అంటే హోమ్ గార్డ్ అన్నట్టు ఉంది ఆయన్ని. ఓకే. ఆయన అంత పెద్ద హీరో అని చెప్పేవాడిని. నాగమణికంట. నీకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు ప్రపంచంలో, మనీకంట గొప్పది ఏం లేదనుకుంటారు చాలామంది. సో ఆ రకంగా నువ్వు చాలా గొప్పడని ఫీల్ అవ్వచ్చు అని చెప్పాను. ఓకే. నిఖిల్ బిగ్ బాస్కి వచ్చినప్పుడు నీకు ఇల్లు లేదని బాధపడద్దు, ఇంత పెద్ద ఇల్లు ఉందని చెప్పేవాడు. పృథ్వీకి సంబంధించి ఒక అంటే పేరుకి సంబంధించిన జోక్ కాదు కానీ పృథ్వీ మీద వేసుకున్న ఒక జోక్, అది ఖచ్చితంగా బయటకు వచ్చి ఉండదు, కొంచెం ఒక ఎడ్జిగా అనుకుంటుంది. బట్ ఏంటంటే అందరికీ ఇవి ఉంటాయి, సెట్స్ ఉంటాయి కదా, ఇట్లా వేసుకొని ఒక చిన్న దాని ఏమంటారు రిసీవర్ ఉంటుంది, దానికి యాంటెనా ఉంటుంది, బయటకు వచ్చి ఉంటుంది. యాంటెనా మూసేస్తే సిగ్నల్ రాదు, అందుకని యాంటెనా వైర్ మాత్రం బయటకు వచ్చి ఉంటుంది అనమాట. సో దాని మీద ఎప్పుడన్నా మనం కూర్చున్నా దాని మీద పడుకున్నా కూడా అది పాడైపోద్ది, అందుకని దాన్ని పడుకునేటప్పుడు తీసి పక్కన పెట్టాలి. ఒకరోజు ఏమైంది, పృథ్వీ ఇది పాడైపోతే అందరూ అంటే మేము చిన్న ఏడిపించాము, యూ స్లెప్ట్ అన్ యాంటీనా అందుకనే చెడిపోయింది. సో వాడికి అర్థం కావడానికి కొంచెం టైం పట్టింది, బట్ తర్వాత మెల్లగా అర్థమైంది. అభయ్ నవీన్. అతను బేసికలీ అలా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నవీన్ అంటే సరిపోయేది. అదేదో టాస్క్లో అమ్మాయి వేషం వేశారు కదా, అవును, అలాంటిది ఎప్పుడన్నా వేసినప్పుడు మరి అతను అమ్మాయ్యా అబ్బాయా అని చెప్పి డౌట్ వస్తుందని చెప్పి ముందుగానే అబ్బాయి నవీన్ అని చెప్పుంటారేమో. ఓకే. కిరాక్ సీత బిగ్ బాస్ షో, కిరాక్ సీత ఇవి రెండు మనం పక్కనే చెప్తే మాత్రం ఆ అమ్మాయి ఆ షోకి వచ్చిండేదే కాదు. ఎందుకంటే బిగ్ బాస్ షో కిరాక్ సీత, బిగ్ బాస్ షోకి రాక్ సీత. ఓకే. సో బిగ్ బాస్ షో కిరాక్ సీత అన్నప్పుడు అవునా నేను రాకూడదు అనుకుంటాను. నబీల్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ జోక్ ఒకటి ఏంటంటే, అసలు నబీల్ అంటే ఏంటి అని అడిగాను నేను. ఆ పేరు గుర్తుపెట్టుకోవడం కూడా చాలా మంది కష్టం. పూర్తి పేరు నబీల్ అఫ్రిది. అఫ్రిది అంటే మనకి ఆల్రెడీ తెలుసు, షాహిద్ అఫ్రిది పేర్లు విని క్రికెట్లో అఫ్రిది అనే పిలవడానికి ఫస్ట్ ఇష్టపడేవాడిని నేను, ఎందుకంటే అది తక్కువ నబీల్ అనేది గుర్తుండే కదా. నేను అడిగా ఏంటి నబీల్ అంటే ఏంటంటే, నబీల్ అంటే నోబుల్ని అలా నబీల్ అని అంటారు అన్నప్పుడు ఓహో ఓకే అని చెప్పి, అక్కడ ఒక రూమ్లో ఒక చిన్న గంట ఉండేది, అది టంగని కొడుతుండ సదాగా. అయితే నబిల్ ఇప్పుడు ఈ గంట ఉందనుకో, దీంట్లో లోపల కొట్టేది ఉంటుంది కదా, అది కనుక మనం పీకేస్తే అది ఏమవుతుంది, అది నోబెల్. ఓకే. నోబెల్. అది కనుక ఎవరికైనా ప్రైజ్గా ఇస్తే అది నోబెల్ ప్రైజ్. ఓకే, నైస్. ప్రేరణ అంటే మామూలుగా పొద్దున్న స్కూళ్ళల్లో మనం ఫస్ట్ అసెంబ్లీ అవుతాం, అసెంబ్లీ అయిన తర్వాత మాతృదేవో పితృదేవో ఇట్లా ఏదన్నా ప్రేయర్ చేస్తాం, చేసిన తర్వాత ఎప్పుడు పరిగెడదాం క్లాస్లోకి అని చెప్పి అయిపోగానే టక్ పరిగెడతాం. సో ప్రేయర్ అనమాట.
బా 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 సోనియా. సోనియా మాకు రాత్రులు పూట నిద్రపోతుంటే వీళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు పక్కన కూర్చొని, పెద్దోడా చిన్నోడా, ఈ ఓదార్పు యాత్రలు ఇవన్నీ కూడా ఎంతసేపు మధ్యలో పాటలు. నిద్రపోని ఎర్రా మమ్మల్ని అనుకునేవాళ్ళం. సో సోనియా సోనియా నిద్రపోనియన్ను అబ్బా అబ్బా తుమ్కో మై సోనియా. అబ్బా ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్ శేఖర్ భాష. శేఖర్ భాష ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ వన్. మాది అలగ్ భాష అది. ఓకే, మొత్తం మీమ్ అనమాట. అసలు మీమ్ అని మనం చూస్తూ ఉంటాం కానీ ఇన్స్టాగ్రామ్స్లలో మీరు కానీ ఒక ప్రొఫైల్ అలా క్రియేట్ చేస్తే అదే అంటున్నాను, నేను బయటకు వచ్చినప్పుడు ఇదే చెప్తాను. ఇన్నాళ్ళు మీరు మేము చూసారు, అందుకే మేము వచ్చాం. బా సూపర్.